సో హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వీడియో thumbnail చూస్తే ఆల్రెడీ మీరు గెస్ చేసి ఉంటారు మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో. ఫైనలీ మనకి రేపు నుంచి అయితే కార్బ్ లోడింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. చాలా ఆనందంగా ఉంది తలుచుకుంటేనే. ఇంకా మనవాడపై కాంపిటీషన్ విషయానికి వచ్చేస్తే 3 days మాత్రమే ఉంది. సో ఈ రోజుతో అయితే మన డిప్లీషన్ అయితే అయిపోబోతుంది. ఇంకా రేపు నుంచి చెప్పా కదా కార్బ్ లోడింగ్ స్టార్ట్ అయిద్దని. ఒకసారి కార్బ్ లోడ్ చేశాక అలాగే డిప్లీషన్ లో ఎలా ఉంటుందో చూపిస్తాను కండిషన్. ఇప్పుడైతే డిప్లీషన్ కండిషన్ చూడండి. సో మన డిప్లీషన్ కండిషన్ అయితే చూసారు కదా. ఇంకా ఒక్కసారి కార్బ్ లోడ్ చేస్తే ఊహించుకోండి ఎలా ఉంటుందో. మన కండిషనే చేంజ్ అయిపోయింది. సో అది ఇంకా రేపు పొద్దున్నే కలుస్తా. ఉంటా. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే లేచా. ఇంకా మన కోచ్ కి అప్డేట్ పెట్టేసి సో కార్బ్ లోడింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో అప్డేట్ పెట్టేసి మన కోచ్ డైట్ కూడా పెడతారు. మన బాడీ కండిషన్ ఎలా ఉంటుందో రివ్యూ కూడా అడుగుదాం. నాతో పాటు మీకు కూడా వినిపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇలా అయితే ట్రైపాడ్ ఒకే ప్లేస్లో పెట్టి అప్డేట్స్ అయితే పెడతాను అనమాట. ఎప్పుడైతే పీక్ వీక్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి రోజు అప్డేట్స్ అయితే పెడతాను. సేమ్ ప్లేస్లో పెడుతూ ఒకే పోజింగ్ ఇస్తూ ఒకేలా పెట్టాలన్నమాట. సో అప్పుడు కోచ్ చెక్ చేసి ఏమైనా చేంజెస్ చేయాలా లేదా ఏమైనా సాల్ట్ ఇంక్రీజ్ చేయాలా సో అలా అయితే పెడతారన్నమాట. సో కోచ్ అయితే అప్డేట్స్ అయితే పెట్టేసా. ఒకసారి కాల్ చేసి కార్బ్ లోడింగ్ ఎలా ఉంటుందో అలాగే మన బాడీ కండిషన్ ఎలా ఉందో అప్డేట్స్ అయితే తీసుకుందాం. హలో అన్న. అన్న, మన ఫాలోవర్స్ కి నా కండిషన్ ఎలా ఉందో అలాగే కార్బ్ లోడింగ్ గురించి కూడా ఒకసారి చెప్పు. వింటారంట. తమ్ముడు కండిషన్ అయితే బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్. అప్పర్ బాడీ అయితే అప్పర్ బాడీ కండిషన్ అయితే చాలా బాగుంది. లోవర్ కూడా బాగుంది కానీ లోవర్ ఇంకొంచెం ఇంకొంచెం వస్తే బాగుంటుంది. ఒకటి చూద్దాం కాబట్టి తర్వాత ఎట్లా వస్తుంది ఏంటనేది. సో మనము అది వచ్చి 10% బాడీ ఫైట్ అయితే 10 to 9% బాడీ ఫైట్ అయితే మనం ఉంటాం. అవునవును, అదే అదే. ఇంకా అప్పుడైతే అసలు వేరే లెవెల్ చాలా బాగా అయితే అసలు చాలా బాగా ఫుడ్ చేస్తాం మనము. నువ్వు కూడా అసలు ఎక్కడ గివప్ చేయకుండా, నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడటం ఇంత కార్డియో వచ్చినా కూడా ఎక్కడ వేయకుండా. బట్ ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే 20 kgs డ్రాప్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్క్. అవునన్నా, అదేగా. ఎందుకంటే ఒకటి 10 అనుకో 15 అనుకో 20 కిలోలు అంటే అవుతుందా? వేరే కోచ్లకు చెప్పినా అదే అంటారు 20 కిలోలు 20 కిలోలు ఇస్ నాట్ అ జోక్. సీరియస్లీ అది కూడా ప్రతి కండిషన్ కి అది ఒక టైం ఉంటది. 20 kgs ఎలా తగ్గినామని కాదు, బట్ ఒక టైం టార్గెట్ పెట్టుకొని తగ్గడం అనేది అది చాలా కష్టమైనది. లాస్ట్ 2 months నుంచి నువ్వు ఫేస్ చేసిన హర్డల్స్, దాన్ని ఓవర్కమ్ చేసిన మెంటాలిటీ అది మాత్రం వేరే లెవెల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా బట్ నువ్వు మాత్రం అదే నువ్వు నీ మెంటాలిటీ ఎట్లాంటి నాకు అర్థమైందంటే అదే నువ్వు తమ్ముడు ఒకటి చేయాలంటే నువ్వు రెండు చేసే రకం అని నాకు అర్థమైంది. అవునవును, అదే అదే అదన్నా.
ఎక్కడ మనం 78 నుంచి స్టార్ట్ చేసాం అన్న బాడీ వెయిట్ ఉన్నప్పుడు. 78 నుంచి 57, 21 కేజెస్. అవును. ఈవిడ ఏంది అసలుకి 21 కేజెస్ అసలుకి. మనుషులు 10 చాలా మంది నార్మల్ గా ఎప్పుడు ఉన్నప్పుడు 10 కిలోలు తగ్గుతూనే నేను సన్నగా అయిపోయినా అంటారు. అదేగా 28 కేజెస్ అసలుకి. అసలు అది ర్యామ్ క్రేజీ. మనం ఈ రోజు కాంప్లీట్ చేయబోతున్నాం. ఈ రోజు రేపు కూడా లోడింగ్ ఉంటది. ఎల్లుండి డ్రై అవుట్ అండ్ ఎల్లుండి ఏముంటది అంటే మనకి ఇంకా డ్రై అవుట్ ఉంటది. కొంచెము డ్రై ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ రోజు లైక్ కరెక్ట్ ఏముందో జస్ట్ 30 minutes వాక్ ఉంటుంది. కాంప్లీట్ ఉంటుంది, కూడా కాంప్లీట్ ఉంటుంది. సో నువ్వు మీల్ తీసుకుంటావు కాబట్టి ఈ రోజు నైట్ నీ 7 o'clock నీ మీల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 9 o'clock 9:30కి జస్ట్ వెయ్యి జిమ్కి వెళ్ళి జస్ట్ ఒక వేరియేషన్ రిలాక్స్ ఒక వేరియేషన్ లైట్ పంప్. అది కూడా అసలు వెయిట్స్ ముట్టుకోవు. జస్ట్ పుషప్స్ పుల్అప్స్ 10 అట్లా ఒకటి కండిషన్ పంపిస్తావు అంతే. ఓకే అన్న. అదే అది మళ్ళీ నువ్వు వాటర్ ఇంటేక్ ఎలాగా ఈ రోజు కూడా 4 liters ఏనా లేదా? నువ్వు ఎంత అయితే తీసుకున్నావో నిన్న ఎంతైతే తీసుకున్నావో ఇప్పుడు ఈ రోజు కూడా అంతే. ఓకే వాటర్ సాల్ట్ ఒక్కటే 10 grams తీసుకుంటావు. ఓకే అన్న. ఓకే ఓకే అన్న. అయితే ఓకే అన్నట్టు. సో చూసారు కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది దాకా వచ్చానని. అది మా కోచ్ ద్వారా వింటే ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు దాకా పడినంత కష్టం కూడా ఒకే సరిపోయింది. సో మనకి ఈ రోజు అయితే కార్డియో లేదు, చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే డైలీ 3 to 4 hours కార్డియోనే సరిపోతుంది నాకు. సో అదనమాట. ఇంకా మన కోచ్ అయితే డైట్ కూడా పెట్టేశారు, చూసుకోవచ్చు. ఇంకా డైట్ కూడా పెట్టేశారు. ఇంకా మీల్ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ మీల్ లో అయితే కలుస్తా. సో ఇదే అనమాట మన ఫస్ట్ కార్బ్ లోడింగ్ మీల్. 200 grams స్వీట్ పొటాటో, 3 whole eggs, అలాగే 5 grams వాల్నట్స్, 10 almonds. సో ఇది మన ఫస్ట్ మీల్. ఇది తినేసి జిమ్ లో షూట్ అయితే ప్లాన్ చేశా. సో అది కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీల్ 2 లో అయితే కలుస్తా. ఇప్పుడే జిమ్ లో షూట్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసా. ఇంకా మన సెకండ్ మీల్ ప్రిపేర్ చేసుకొని అది ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను, చూడండి. సో ఇదే అనమాట మన సెకండ్ మీల్. దీంట్లో రైస్ వచ్చేసి 350 grams రైస్, చికెన్ వచ్చేసి 100 grams చికెన్, ఇంకా వెజ్జెస్ వచ్చేసి 100 grams వెజ్జెస్. సో ఇది ఇంకా లాస్ట్ ఒక మీల్ అయితే ఉంది. ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా అది కూడా కంప్లీట్ చేసుకొని మనం ఈవినింగ్ అయితే జిమ్కి వెళ్ళబోతున్నాం. అన్న చెప్పారు కదా, సో కార్బ్ లోడ్ చేసిన తర్వాత బాడీ కండిషన్ ఎలా ఉంటుందో, అన్ని మీల్స్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు పంపు చేసుకొని జిమ్లో కండిషన్ అయితే పెట్టమన్నారు. సో జిమ్కి అయితే వెళ్దాం నైట్ వచ్చేసి. ఇంకా మీకు కూడా చూపిస్తా కండిషన్ కూడా ఎలా ఉందో కార్బ్ లోడ్ చేసిన తర్వాత. ఆల్రెడీ డెప్లేషన్ కండిషన్ చూపిస్తారు కదా, సో ఇది కంప్లీట్ చేసుకొని సో ఇదే మన లాస్ట్ మీల్ ఆఫ్ ది డే కార్బ్ లోడింగ్ లో. సేమ్ మధ్యాహ్నం ఎలా ఉందో అదే సేమ్ మీల్. 350 grams రైస్, 100 grams చికెన్, 100 grams క్యాప్సికమ్. ఇది తినేసి 2 hours తర్వాత జిమ్కి వెళ్ళి లైట్గా పంప్ చేసుకొని ఇంకా మన కార్బ్ లోడింగ్కి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. లేదా ఈ కార్బ్స్ సరిపోతాయా లేదా రేపు కూడా ఇంకా ఎక్కించాలా దీనికన్నా, ఇంకా చూద్దాం. అదైతే మన కోచ్ చూసుకుంటారు. సో ఇది తినేసి డైరెక్ట్ గా జిమ్ లో అయితే కలుస్తా. Emotional suicide, you know it's a knife for eye. I didn't wanna walk the plank. No, but the Mariona, it came like the thunder. I was on my way to going under, swimming in the pain, yeah, I was covered in a tidal wave, in a tidal wave.
ఇప్పుడే జిమ్ నుంచి అయితే ఇంటికి వచ్చా. చూసారు కదా మన బాడీ కండిషన్ ఎలా ఉందో. సో డే 1 ఆఫ్ కార్బ్ లోడింగ్. ఇంకా రేపు కూడా కార్బ్ లోడ్ ఉండబోతుంది. అది చేసిన తర్వాత ఈ రోజు కన్నా ఇంకా రేపైతే బెటర్ కండిషన్ అయితే వస్తుంది. సో అసలు కార్బ్ లోడింగ్ అంటే ఏవైతే మనం ఈ 4 days డెప్లిషన్ చేసామో అప్పుడు మన బాడీ అనేది ఫ్లాట్ గా ఉంటది అనమాట. ఎప్పుడైతే కార్బ్ లోడింగ్ స్టార్ట్ చేసామో అప్పుడు మన గ్లైకోజన్ లో డిప్లీట్ అయిపోయిన గ్లైకోజన్ రీఫిల్ అయిపోయి మనం బాడీ ఫుల్నెస్ అండ్ టైటర్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో అందుకోసం అయితే కార్బ్ లోడింగ్ అయితే చేస్తారు. సో అది ఇక్కడతో అయితే వీడియోని ఎండ్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే కొట్టేయండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా రేపు మార్నింగే ఫ్లైట్ ఉంది. ఇక గన్నవరం నుంచి డైరెక్ట్ ఫ్లైట్ బెంగళూరుకి. సో రేపు పొద్దున్నే లగవాలి. ప్యాకింగ్స్ అవన్నీ రేపు పొద్దున్నే చేసుకుంటా. అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా. సో ఇంకంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఎథ్రిట్ చెక్ ఇన్ ఉంది కాబట్టి ఆ డే వ్లాగ్ కూడా తీస్తా. ఇంకా ఉంటా.